గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల నగారం మోగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 9న మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీడీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్ ఎన్నికలు వరుసగా నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. మొదటగా 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఇందులో 2 దశల్లో ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది తెలిపారు. సోమవారం ఉదయం మాసప్ ట్యాంక్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజన, ఎన్నికల సంఘం కార్యదర్శి మంద మకరంద్ వీళ్ళందరూ కూడా నిన్న దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్టుగా కనపడతా ఉంది. సో ప్రధానంగా ఉన్న అనుమానం ఏంటంటే అందరిలో ఉన్నది ఈ బీసీ బిల్ ఎంతవరకు అమలు అవుతుంది స్థానిక సంస్థ ఎన్నికల్లో అనేది ప్రధాన క్వశ్చన్. ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. షెడ్యూల్ వచ్చినప్పటికీ, ఎందుకంటే 8వ తారీఖున కోర్టు తీర్పు ఉంది కాబట్టి ఈ కోర్టు తీర్పుని అనుగుణంగానే అన్ని పార్టీలు కూడా చెప్తుంది. అదే అధికార పార్టీ మినిస్టర్లు కూడా నిన్న క్లారిటీ ఇచ్చింది. అదే కోర్టు తీర్పుని అనుగుణంగానే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తాము అనేది వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి కోర్టు తీర్పు మరి బీసీ బిల్ ఏదైతే 42% సంబంధించిన రిజర్వేషన్ బిల్లును మరి ఆమోదిస్తుందా? ఏదైతే జీవో నెంబర్ 9 వీళ్ళు ప్రవేశపెట్టారో మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది కొంత అనుమానాలకు తావదీస్తూ ఉంది. ఎందుకంటే ఇది సాధ్యం కాదు అని చాలా బల్లగుద్ది చెప్తా ఉన్నారు విశ్లేషకులు, ఎనలిస్టులు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఇది సాధ్యం కాదు, ఈ బిల్లు కోర్టే కొట్టేస్తుందని చెప్పి, ఈ జీవోని కోర్టే కొట్టేస్తుందని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఒక చట్టబద్ధత లేదు. అలాగే ఏదైతే 50% మించకూడదు అనే దాన్ని వీళ్ళు తుంగలో తొక్కుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొట్టే పరిస్థితి ఉంటుంది. 50% మించితే ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా 50% లోపే మనం రిజర్వేషన్లు అనేది 50% మించకుండా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుని అనుగుణంగానే చేసుకొని మరి కోర్టు తీర్పిస్తుంది. జీవో నెంబర్ 9 ఏదైతే ప్రవేశపెట్టారో దీన్ని కొట్టేసే పరిస్థితులు ఎక్కువ కనపడతా ఉన్నాయి, పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎక్కువగా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అనుమానం ఇప్పుడు ప్రజల్లో కూడా ఉంది. మరి ఇది బీసీ బిల్ అమలు లేకపోతే మరి నెక్స్ట్ ప్లాన్ బి ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి అనేది కొంత చర్చ. ఎందుకంటే మరి గతంలో 23% బీసీలకు ఇచ్చింది, లేదంటే 18% ఎస్సీలకు ఇచ్చింది. సో ఇదే కేటగిరీలో మళ్ళీ ఎన్నికలకు వెళ్తే మరి బీసీలు యాక్సెప్ట్ చేయాలి, లేదా మరి రీషెడ్యూల్ చేయాలి ఎన్నికలకు సంబంధించి. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయా అనేది, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల హీట్ అనేది పెరిగింది. అలాగే ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ 8వ తారీఖునే రాబోతుంది. సో దీనికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు తీర్పును అనుగుణంగానే మేము ఎన్నికలకి వెళ్తాము, కోర్టు తీర్పు ఏదైనా కానీ అన్నట్టుగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో మరి కోర్టు తీర్పు మరి బీసీలకి వ్యతిరేకంగా ఉంటుందా? ఎందుకంటే 42%కి వ్యతిరేకంగా ఇస్తే మాత్రం మరి బీసీలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కనపడట్లేదు. సో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి కుముది మాట్లాడుతూ వచ్చే నెల 9న ఎన్నికల ప్రక్రియ మొదలయ్యి నవంబర్ 11తో ముగియనుంది తెలిపారు. మొదటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే అప్పటికప్పుడు దశల వారీగా కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎంపీడీసీ, జెడ్పీడీసీని ఫలితాలు నవంబర్ 11న వెలువడినట్టు పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయని ప్రకటించారు. కోర్టులో కేసులు నమోదు కావడంతో 14 ఎంపీడీసీ స్థానాలు, 27 పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గతంలో హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ప్రక్రియ ముగించాలని గడువిచ్చిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసినట్టు ఆమె వివరించారు. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
సో ఎన్నికలు జరిగే స్థానాల వివరాలు: జెడ్పీటీసీలు 565, ఎంపీటీసీలు 5749 స్థానాల్లో ఎన్నికలు పెట్టబోతుంది. అలాగే మొత్తం గ్రామ పంచాయతీలు 12,733, అలాగే గ్రామ వార్డులు 1,12,288 వార్డులకు స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలు 31,300 పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాలు 1,12,474 పోలింగ్ కేంద్రాలు పెట్టబోతున్నారు. సో ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504, మొత్తం 1,67,03,168 మంది ఓటర్లు ఉన్నారు. కాకపోతే ఇక్కడ బీసీ బిల్లు ఏదైతే హైకోర్టు తీర్పు ఉందో దీన్ని ప్రకారమే మొత్తం సినారియో మారబోతుంది అన్నట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. మరి ఈ ఎన్నికల కమిషన్ మరి షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కోర్టు తీర్పు దీనికి అనుగుణంగా రాకపోతే. మరి ఇది కొంత ప్రశ్నార్థకంగా కనపడతా ఉంది. సో 104 కోట్లు విడుదల, పంచాయతీ కార్యదర్శుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్. సో ప్రస్తుతానికి ఒక మంచి విషయం ఏంటంటే ఏదైతే పంచాయతీలకు సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా అంటే ఈ బిల్లుల కోసం చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కొంత అయితే ఇది వాళ్ళకి ఊరట కలిగించే విషయం అనుకోవచ్చు, ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల లోపు సర్పంచ్గా పోటీ చేయడానికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితులు కనపడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పాత పెండింగ్ బిల్లులు దాదాపు 12 సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్ ఉండి అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళు కాంట్రాక్ట్స్కి సంబంధించి పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే సర్కార్ని చాలాసార్లు వాళ్ళు అడిగిన దాఖలాలు కూడా మనం చూసాం, నిరసనలు తెలిపిన పరిస్థితి, సెక్రటరియట్ ముట్టడికి వచ్చిన పరిస్థితి. కనీసం ఇప్పటి వరకు ఎవరు దాని మీద స్పందించలేదు. సో ప్రస్తుతానికైతే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కోసం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. అలాగే పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఒకవేళ నిజంగా కనుక ఇది క్లియర్ అయితే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకి మళ్ళీ మరింత పుంజుకునే పరిస్థితి, పోటీదారులు ఎక్కువయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎనిమిదవ తేదీ పైన అందరి ఫోకస్, బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ, న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? సో మనం ఇందాక మాట్లాడినట్టుగానే ఈ డౌట్ అందరిలోనూ ఉంది. 8వ తారీఖు నిజంగా ఈ న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనే డౌట్ అందరిలోనూ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్ వచ్చే నెల 8న హైకోర్టు విచారణ ఉంది. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఉత్కంఠ అందరిలో నెలకొంది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెప్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లను 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే అధికార వర్గాల్లో జరుగుతున్నది. కోర్టు ఒప్పుకోవడం కష్టమే. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల 27న దాఖలైన హౌస్ మోషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా సో ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ గారు కోర్టు తీర్పుకు అనుగుణంగానే స్థానిక సంస్థ ఎన్నికలు అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంటే ఇస్తానని చెప్పడం, మళ్ళీ అదే రెడ్డి జాగృతి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఆయన కోర్టుకి వెళ్ళడం. ఇటీవల మనం ఒక పోస్టర్ కూడా చూసాం, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారికి
కాంగ్రెస్ పార్టీలోనే అతను పనిచేస్తున్నట్టుగా ఒక పోస్టర్ చూసాం. మరి కాంగ్రెస్ పార్టీ రెండు వైఖరులు ఇక్కడ చేస్తుందా? ఎందుకంటే బీసీలకి అన్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉందా? ఎందుకంటే ఒకవైపు ఇస్తానని చెప్పి మరోవైపు ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తుందా అనేది కొంత డౌట్ కూడా వ్యక్తమవుతా ఉంది ప్రజల్లో. ఎందుకంటే అదే పార్టీ ఇస్తానని చెప్పడం, అదే పార్టీ ఇవ్వనని మళ్ళీ ఇట్లా రెడ్డి జాగృతికి సంబంధించి వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేయడం 50% మించి ఎట్లా ఇస్తారని, అంటే ఇదంతా కూడా ఒక దోబూచులాట్లా కనపడతా ఉంది. ప్రభుత్వం ఇచ్చి వీళ్ళు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే మేము ఇస్తానన్నాం అదిగో వాళ్ళు అడ్డుపడుతున్నారని. సో ఇప్పుడు రెడ్డిలకి బీసీలకి పుల్లబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ కుల తగాదాలు పెట్టడం, సో వాళ్ళు కొట్టుకుంటారు. ఇక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే మనం అమలు చేస్తామని చెప్పేశాం కాబట్టి ఇంకా అయిపోతుంది, మాట వరకే కదా అనే దాని మీద ప్రభుత్వం కనపడతా ఉంది. పుల్లలు పెట్టి అక్కడ హ్యాపీగా కూర్చున్న పరిస్థితి ప్రభుత్వం. సో వీళ్ళు కొట్టుకుంటారు కదా కింద. సో కలిసి ఆమె మీడియాతో సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల పెంపు ఏ ప్రతిపాదికన ఇస్తారు, బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని ప్రభుత్వ న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయవర్గాల్లో జరుగుతున్నది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండాలని గుర్తు చేస్తున్నారు. విచారణలో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని వాదిస్తున్నారు. ప్లాన్ బితో సర్కార్ రెడీ. పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బి అమలు చేసేందుకు సర్కార్ రెడీగా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది. అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లు కుదించేందుకు మళ్ళీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అందుకోసం కనీసం పక్షం రోజులు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా, లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకు ఏమైనా పెంచుతుందా అనే చర్చ జరుగుతుంది. సో నిజంగా గత ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేసిందో 23%, 18% ఎస్టీలకు 9%, బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్ ఏదైతే గత ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదైతే పెట్టిందో, సో ఈ పర్సంటేజ్ బేస్ చేసుకుని ఇస్తుందా అనే చర్చ కూడా ఉంది. ఒకవేళ కోర్టు కనుక ఈ జీవోను కొట్టేస్తే, నిజంగా అదే లెక్కల్లో ఇస్తే మరి బీసీలు యాక్సెప్ట్ చేయరు. 23% బీసీలకు ఇస్తామని గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే ప్రక్రియలో మేము కూడా బీసీలకు 23% మేము ఇస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ఆశ పెట్టారు, బీసీలకి చాలా ఆశ పెట్టారు. వాళ్ళకి ఇప్పటికే చాలా ఓర్పుగా ఇంకా వేచి చూస్తున్న పరిస్థితి చాలామంది బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు. సో కొంతమంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కలిసి సాల్వా కప్పిన వాళ్ళు బీసీ నాయకులు ఉన్నారు, కానీ చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇంకా మీరు అమలు చేసే పద్ధతి ఇంకా ప్రాసెస్ లేట్ అవుతున్న కొద్దీ బీసీలో ఆగ్రహం పెరిగే ఛాన్స్ ఉంటుంది తప్పితే ఇక్కడ నో యూజ్. ఎందుకంటే ఇదే 23% కనుక మేము ఇస్తామంటే ఒకవేళ ఇప్పట్లో అయితే ఎన్నికలు అయితే ఉండబోవు అనేది ఖరాఖండిగా చెప్పొచ్చు. స్థానిక సంస్థ ఎన్నికలు ఇంకా పెట్టడం కుదరదు అనేది ఓపెన్గా చెప్పచ్చు. ఎందుకంటే బీసీలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు 23%. ఒకవేళ నిజంగా మిగతా కులాలకు తగ్గించి బీసీలకి పెంచే ప్రయత్నం చేసినా మిగతా కులాలు యాక్సెప్ట్ చేయరు. సో ఎస్సీ రిజర్వేషన్ ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి ఏమైనా ఎస్సీల నుంచి మీకు ఏమైనా సానుకూలత వచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ మిగతా ఎస్టీ నుంచి కానీ అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు.
సో మరి ఇది ఎట్లా, ఈ లెక్క మీరు ఎట్లా సాల్వ్ చేస్తారనేది ఇప్పుడు అందరిలో ఒక చర్చ. 8వ తారీఖు ఏం జరగబోతుంది అనేది ప్రతి వ్యక్తి దీని మీద చూస్తూ ఉన్నారు. అసలు 8వ తారీఖు తీర్పు జీవోని యాక్సెప్ట్ చేస్తుందా, 42% అమలు అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇక మరి దానికి సంబంధించి మరి ఇక కోర్టు తీర్పుని లోబడే ఎవరైనా పనిచేయాలి ఖచ్చితంగా. మరి ఒకవేళ అది కొట్టేసినా కూడా వీళ్ళు ప్లాన్ బితో వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ప్లాన్ బిలో మరి గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అదే పర్సంటేజ్ని అమలు చేస్తామంటే బీసీలు ఒప్పుకోరు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలకు మళ్ళీ బ్రేక్ పడుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ పక్షం రోజులు టైం కావాలంటున్నారు మళ్ళీ ఇప్పుడు అది రెక్టిఫై చేసుకోవడానికి. ఒకవేళ కోర్టు కొట్టేస్తే మరి ఈ పక్షం రోజులు టైం పడుతుందా లేదా ఇంకెక్కువ పట్టే ఛాన్స్ ఉందా అనేది తెలీదు. ఈయన ప్రశాంత్ కిషోర్ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీహార్ ఎన్నికల్లో అతను పోటీ చేయబోతా ఉన్నాడు ఒక రాజకీయ పార్టీ స్థాపించి. అసలు ఎంత అంటే రాజకీయ నాయకుల సొమ్మంతా ఎటుపోయింది అంటే ఇట్లాంటి వాళ్ళ చేతికి పోతుంది. 2 గంటలకు 11 కోట్లు అంట. అతను జస్ట్ విశ్లేషణ ఇచ్చినందుకు, ఎనాలిసిస్ ఇచ్చినందుకు, పార్టీలకి సలహాలు ఇచ్చినందుకు 2 గంటలకి 11 కోట్లు ఇచ్చారంట ప్రశాంత్ కిషోర్కి. ఇందులో తెలంగాణ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్ర రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓపెన్గా చెప్తా ఉన్నాడు. 241 కోట్లు సంపాదించిందట 3 ఏళ్లలో అతని సంపాదన 241 కోట్లు. అది అఫీషియల్గా చెప్తున్న సంపాదన. మరి అన్అఫీషియల్గా ఎంత సంపాదించిందో ఆలోచించండి. ఈ రాజకీయ నాయకులంతా ఇక్కడ మన దగ్గర దోచుకున్న సంపద అంతా పట్టుకెళ్ళి ఇట్లాంటి వాళ్ళ చేతికి పెడతారనమాట. నిజంగా రాజకీయ నాయకుడు పనిచేస్తే, చిత్రశుద్ధితో పనిచేస్తే, అతను ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్కి నిలబడి కనుక అతను నిలబడితే ప్రజలు నువ్వు ఎట్లాంటి స్ట్రాటజీకి వెళ్ళక్కర్లే. ఇట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తగలేసిన పనే లేదు. ఈ డబ్బులు అయ్యో ప్రజలకి పెట్టుంటే ప్రజలే అసలు ఇట్లాంటి వాళ్ళ అవసరం లేకుండా నీకు ఓటేస్తారు. ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా ఇది ఓపెన్ స్టేట్మెంట్. ఇది నువ్వు ప్రజలకి ఈ 241 కోట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు అందులో ఒక 100 కోట్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇచ్చినట్టే. మరి ఈ 100 కోట్లు నిజంగా ప్రజల మీద మీరు ఖర్చు పెడితే ప్రజలే మిమ్మల్ని పట్టం కట్టే ఛాన్స్ ఉంది. పట్టం కడతారు కూడా. మీరు పని చేస్తే పట్టం కడతారు. ఇట్లాంటి స్ట్రాటజీలను నమ్ముకుని మనం పని చేయాల్సిన అవసరమే లేదు. అసలు స్ట్రాటజీస్ ఎందుకు పెట్టుకోవాలి? మీరు ప్రజలకు పనిచేసి ఉంటే ప్రజలు మేము అసలు ఏ స్ట్రాటజీ పనిచేయదు. ఓపెన్గా చెప్తా ఉన్నాడు. రాజకీయ సలహాదారులుగా 3 ఏళ్లుగా 241 కోట్ల ఆదాయం. ప్రశాంత్ కిషోర్ ఫీజు ఫ్లాష్ బ్యాక్. అతను ఫీజు 2 గంటలకి 11 కోట్లు అంట. 2 గంటలకి ఫీజు 11 కోట్లు. మరి అది ఓపెన్గా చెప్తున్నాడు. మరి మనకు బయటకు చెప్పలేని ఫీజు ఒకటి ఉంటుంది. అతను ఒక రాజకీయ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగాడంటే అతను ఎంత సంపాదించిందో ఆలోచించుకోవచ్చు. ఈ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టాలంటే దాదాపు 1000 కోట్లు ఉండాలి. మరి అతను ఏ 1000 కోట్లు లేకుండా కేవలం 100 కోట్లతో రాజకీయ పార్టీ పెట్టిందంటే అది కరెక్ట్ కాదు. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ ఎన్నికల వేళ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తాతలాడుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ సహా దేశంలోని వివిధ పార్టీలకు రాజకీయ సలహాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు జన్ సూరజ్ పేరుతో ఆయనే ఒక పార్టీ స్థాపించి మిగతా పార్టీలపై తన వ్యూహాలను ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా తన కన్సల్టెన్స్ ఫీజు తాజాగా ఆయన రివీల్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సూరజ్ పార్టీ నిధులపై బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పందించిన ప్రశాంత్ కిషోర్ తన డబ్బు సంపాదించుకోవడం కోసం బీహార్కు రాలేదని కౌంటర్ ఇచ్చారు. తను కన్సల్టెన్స్గా పనిచేశానని,
రాజకీయ పార్టీలకు 2 గంటల పాటు సలహాలు ఇచ్చినందుకు తను 11 కోట్ల ఫీజు తీసుకున్నానని, ఇది బీహార్ కుర్రాడి శక్తి అంటూ ప్రకటించారు. ఇలా 3 ఏళ్లలో 241 కోట్లు సంపాదించానని తెలిపారు. అలాగే జన్ సూరజ్ పార్టీకి చెక్ రూపంలో 98 కోట్ల విరాళం ఇచ్చానని వెల్లడించారు. పార్టీ ఖాతాలకు అన్ని చెల్లింపులు పారదర్శకంగానే ఉన్నాయని, ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. 3 ఏళ్లలో రాజకీయ వ్యూహాలు చెప్పి కళ్ళు చెదిరే రేంజ్లో సంపాదించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈయన ఏం చేస్తాడంటే, ఎక్కడ రాజకీయ నాయకులకి సోకాల్డ్ కొన్ని పార్టీలు, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, లేదా కాంగ్రెస్ కానీ, లేదా బీజేపీ కానీ, లేదా ఏపీకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఈ పార్టీలన్నిటికీ ఏం చేస్తారంటే వీళ్ళకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ ప్రకారం వీళ్ళు ఎప్పుడు లెగాలి, ఎప్పుడు తినాలి అనేది కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఎవరిని కలవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది కంప్లీట్ వీళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఇట్లా చేసి వచ్చిన వాళ్ళే. వీళ్ళేమి బయట ఎక్కడా కూడా స్వతహాగా ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళ టైంని పెట్టి వీళ్ళు మేనేజ్ చేస్తారు వాళ్ళ టైంని. ఏ టైంకి ఎవరిని కలవాలి, ఏ టైంకి లెగాలి, ఏ టైంకి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏమేమి చెప్పాలి, అవసరమైతే బహిరంగ సభల్లో కొంతమందిని ఏడిపించి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ అనమాట. ప్లాన్గా వీళ్ళు వ్యూహం చేస్తూ ఉంటే మనం చూసి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాం. సో ఆ ఎమోషనల్ దీన్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఇట్లాంటి వాళ్ళకి పైసలు ఇస్తారన్నమాట. మళ్ళీ వీళ్ళకి తెలుసు డబ్బు ఎట్లా తీసుకురావాలి, డబ్బు ఎటు టర్న్గా ఐడియా ఉంటుంది. ఎన్నికలకి ప్రజలకు పంచిపెట్టాల్సిన డబ్బు ఎటు పంపించాలి, ఇవన్నిటి మీద కూడా ఇలాంటి వాళ్ళకి గ్రిప్లు ఉంటాయి. ఈ 241 కోట్లు అనేది కేవలం అతను ఓపెన్గా చెప్తున్నాడు అంతే, అంతవరకే. చెప్పని ఎన్ని వేల కోట్లు ఉన్నాయో. రాజకీయ నాయకులు ఇప్పుడు ఇతన్ని తిడుతున్నారు కదా, ఇతని దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంపీలో, మినిస్టర్లో, చీఫ్ మినిస్టర్లో చాలామంది ఇతని దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళే వీడిని తిడతారు. మరి వీడికి అన్నీ తెలుసు వాళ్ళ గురించి. ఇది మళ్ళీ ప్రజలను పిచ్చోలు చేసే పరిస్థితి అది. హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపంట. ఫోన్ చేసి మరీ కూల్చేస్తామని వార్నింగ్. డీజీపీకి సైతం ఈ మెయిల్. తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. శనివారం రాత్రి విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చెన్నైలోని ఈసీఆర్ నీలన్ కారీలోని విజయ్ నివాసంలో బాంబు పెట్టినట్లు దుండగులు ఆ రాష్ట్ర డీజీపీ ఆఫీస్కు ఈమెయిల్ చేశారు. అలాగే విజయ్ ఇంట్లోని టెలిఫోన్కు కాల్ చేసి మరీ కొద్దిసేపట్లో ఇంటిని కూల్చేస్తున్నామని బెదిరించారు. అప్రమత్తమైన అధికారులు హుటాహిట్టిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ బెదిరించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొన్న దాదాపు 39 మంది టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్కి సంబంధించి ఒక ర్యాలీలో 39 మంది చనిపోయారు తొక్కిసలాటలో. 10,000 మంది అని చెప్పి ఇంకా దాదాపు 50,000 మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఒకళ్ళొకళ్ళు తోసుకుని తొక్కిసలాటలు అయ్యి అతను ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఒక పాప మిస్ అయింది, ఎవరికైనా కనపడితేవని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ తొక్కిసలాట అంతా కూడా. అమాయకుల ప్రాణాలు. సో మనం కూడా వెళ్ళేటప్పుడు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు మనం ఒక కుతూహలంతో ఖచ్చితంగా వెళ్తాం. కానీ దాన్ని వాళ్ళు ప్రమోషన్ స్ట్రాటజీకి మార్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఏదైతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. ఈ ప్రజలు చూసి మీరు ఇంకా మాట్లాడండి, లేకపోతే ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటారు.
సో రెచ్చగొట్టే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సభలకు వెళ్ళేటప్పుడు ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. మనమే అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది, ఉండాలి ఖచ్చితంగా. ముప్పై 9 మంది ప్రాణాలంటే మాటలు కాదు కదా. సంక్షేమమే ప్రచారాస్త్రం. స్థానిక ఎన్నికల్లో విజయానికి హస్తం వ్యూహాలు. పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి. చేరికలు స్పీడప్ చేసేలా ప్రణాళికలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపే అంశాలపై దృష్టి. టికెట్ల కోసం ఆశావాహులు ప్రయత్నాలు. ఇప్పుడు ఎట్లుంటుందంటే స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి దీనికి సంబంధించి చాలామంది టికెట్ల కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న ఛాన్స్ ఏంటంటే ప్రజలకి, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏదైనా చేయించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మనం ఏం మాట్లాడినా, మనకి ఏ సమస్య ఉన్నా వినే పరిస్థితులు లేవు. ఈ 20 నెలల్లో ఎక్కడా జరగలే. మన సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు కదా, సంక్షేమమే ప్రచారాస్త్రం అంట. ఏం సంక్షేమం జరిగిందని ప్రచారాస్త్రం చేస్తారు? ఒక కార్డు, గ్యారంటీ కార్డు ఒకటి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఆ గ్యారంటీ కార్డులో ఉన్నవి ఎన్ని అమలు జరిగినాయి, ఎన్ని అమలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ప్రజలు చెప్తారు వీళ్ళకి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎవరు వెళ్ళినా ప్రజల దగ్గరికి, లేదా చాలామంది ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు వెళ్ళినా ఇంటింటికి వాళ్ళు అడుగుతారనమాట, మీ దగ్గర ఉన్న ఒక కార్డు ఉంటుంది. వీళ్ళు ఎలక్షన్ ముందు మనకు ఒక గ్యారంటీ కార్డు ఇచ్చారు. ఆ గ్యారంటీ కార్డు చూపియండి, ఈ గ్యారంటీ కార్డులో మీరు ఎన్ని అమలు చేస్తూ ఉన్నారని. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని భావిస్తున్నది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వారికి బోనస్, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయని అంచనా వేస్తుంది. దీంతో వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. దీంతో పాటు ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, గ్యాస్పై రాయితీ, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అంతేకాకుండా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, 4th సిటీకి ఫౌండేషన్, ORR, RRR మధ్య అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్థానిక ఎన్నికల్లో పార్టీని ట్రాక్ పైకి తెచ్చేందుకు ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ ముఖ్య శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న DCC అధ్యక్షుల నియామకానికి AICC అబ్జర్వర్లను నియమించింది. అక్టోబర్ 4 నుంచి తెలంగాణలో క్షేత్రస్థాయి పర్యటించి జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తారు. అంతకు ముందే TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కార్యవర్గాల కూర్పుపై కసరత్తు పూర్తి చేశారు. ఆ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఇక స్థానిక ఎన్నికల్లో సంస్థాగత బలోపేతం దృష్టి పెట్టిన హస్తం నేతలు ఇతర పార్టీ నుంచి చేరికలు, పార్టీకి దూరంగా ఉన్న పాత నేతలను తిరిగి తెచ్చుకునే అంశంపై కూడా దృష్టి సారించారు. సో అది పరిస్థితి. ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ వ్యూహాలు వీళ్ళకుంటాయి, కానీ ప్రజలు మాత్రం ఇదే, మనకి ఏదైతే సమస్య ఉందో ఇప్పుడు చెప్పుకోవడానికి మంచి సమయం. చాలామంది మినిస్టర్లు దీని మీద, అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి చాలామంది మినిస్టర్లు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ప్రచారానికి. సో నిన్న బతుకమ్మ చేశారు కదా నిన్న, ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం జరిపింది కాంగ్రెస్ పార్టీ. సో దీనికి సంబంధించి 2 గిన్నీస్ రికార్డులు, బతుకమ్మ కార్యక్రమానికి నిన్న చేసిన కార్యక్రమానికి 2 గిన్నీస్ రికార్డులు
వచ్చాయి. ఒకటి అందులో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోనూ స్థానం ఉంది. సో దాని చుట్టూ ఆడిపాడిన 1354 మంది మహిళలు. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి సీతక్క. సరూర్ నగర్ స్టేడియంలో అంబరా నటిన బతుకమ్మ సంబరాలు. మెగా బతుకమ్మ ప్రత్యేకతలు. ఎత్తు 63.11 ఫీట్లు, వెడల్పు 36 ఫీట్లు, పొరలు 11, పూలు 10.7 టన్నులు, 9 రకాల పూలు వాడిరంట. నిర్మాణ సమయం అలాగే శ్రమ 300 మంది, అలాగే 3 రోజుల పాటు ఈ బతుకమ్మని తయారు చేశారు. సో దీనికి 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు వచ్చినాయి. ఆల్రెడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా దాంట్లో కూడా స్థానం సంపాదించుకునే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రికార్డు పత్రాలను చూపుతున్న మంత్రులు, మహిళలు. ఇది సో నిన్న ఈ సినిమాలు పైరసీ చేస్తున్న ఒక బీహార్ గ్యాంగ్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 1000 కోట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం. ఎంత ఎంత అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే గేమింగ్ యాప్స్ ఏవైతే మనం డౌన్లోడ్ చేస్తున్నామో దీని నుంచి మన డీటెయిల్స్ తీసుకున్నారంట. కేవలం సినిమా పైరసీతో ఆగలేదు ఇది. బెట్టింగ్ యాప్స్ ద్వారా మనం ఏదైతే ఒక యాప్ లాగిన్ అవుతామో, లేదంటే మనం ఎప్పుడైనా ఒక సినిమా డౌన్లోడ్ చేయడానికి మనం ఏదైతే వెబ్సైట్స్కి లాగిన్ అవుతామో కొన్ని వెబ్సైట్స్లో, ఈ వెబ్సైట్ ద్వారా మన ఐపీ ఐడిని బేస్ చేసుకుని మన కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్ కూడా, గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా హ్యాక్ చేశారు వీళ్ళు. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా హ్యాక్ చేసి మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ని బేస్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసిన పరిస్థితి. మరి ఇందులో ఎంతమంది అమాయకులు మోసపోయారా ఆలోచించుకోండి క్లియర్గా. మనం ఏదో ఆనందం కోసం ఒక పైరసీ వీడియోని డౌన్లోడ్ చేస్తాం, కానీ దీని వెనక ఎంత కుట్ర దాగుందో చూడండి. బీహార్ నుంచి అతను ఆపరేట్ చేస్తున్నాడు ఒక గ్యాంగ్. ఒక మళ్ళీ ఎవరు కూడా 25 సంవత్సరాలు మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ గ్యాంగ్లో. అందరూ 25 సంవత్సరాల లోపు వాళ్ళే. గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా హ్యాక్ చేసిరంటే వాళ్ళు ఏ తరహాలో టెక్నాలజీ వాడారో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్లస్ మన గవర్నమెంట్ వెబ్సైట్లు ఎంత వీక్ ఉన్నాయో ఆలోచించుకోండి హ్యాక్ చేయడానికి. సినిమా పైరసీ ముఠా అరెస్ట్. దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్. 5 ఏళ్లలో 700 సినిమాలు పైరసీ. ప్రధాన సూత్రధారి వేతనం నెలకు 9 లక్షలంట. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ముఠా వెనుక బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ మాఫియా. పోలీసులకు టాలీవుడ్ ఇండస్ట్రీ అభినందనలు. ఇకపై టాలీవుడ్ నుంచి ఎవరు బెట్టింగ్, గేమింగ్ యాప్లను ప్రమోట్ చేయరు. దిల్ రాజు. ఇది ఎప్పుడో చేయాలి. ఎప్పుడో మొత్తం అంతా సర్వనాశనం అయిపోయాక పోలీసులు పట్టుకున్నారు కరెక్టే, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోట్లు తీసుకుని చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన విచారణ జరుగుతుందంటారు. మరి అరెస్ట్ చేయండి ఫస్ట్ వాళ్ళని. ఎవరెవరు ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ కోట్లు తీసుకుని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారో, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఉన్నారు. ఇప్పుడు విచారణకు వెళ్తున్నారు. వాళ్ళందరిని అరెస్ట్ చేయండి ఫస్ట్. మరి వీళ్ళ వల్లే కదా మన దేశ భద్రతకు సంబంధించిన కీలక డేటాని ఇప్పుడు ఏ దేశాలకు వెళ్ళినాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? వాడు కోట్లు సంపాదించుకున్నాడు. ఎంతమంది ప్రాణాలు పోయినాయి దానివల్ల? ఎంతమంది సర్వనాశనం, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయినాయి? మరి వాటికి ఎవరు జవాబుదారు? ఎవరు? సరే ముఠాను పట్టుకున్నారు, ఓకే, దాని నుంచి వివరాలన్నీ వచ్చినాయి మనకి.
మరి వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎందుకు వదిలేయాలా? రెండు 2023లో దేశవ్యాప్తంగా ఇండస్ట్రీకి 23,000 కోట్ల నష్టం అంట. కంప్లీట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 23,000 కోట్లు టోటల్గా సినిమా ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా. కేవలం టాలీవుడ్ విషయానికి వస్తే 2023 ఒక్క సంవత్సరానికే 3,700 కోట్ల నష్టం జరిగిందంట, కేవలం ఈ పైరసీ వీడియోల వల్ల నిర్మాతలకి. మళ్ళీ ఈ లాస్ అంతా ఎవరి దగ్గర కవర్ చేస్తారంటే టికెట్ల రేట్లు. మొదటి రోజు టికెట్ రేట్లు పెంచుతారు. మళ్ళీ ఈ లాస్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది అంటే ప్రజల మీద పడుతుంది. ఎవరైతే నిజంగా సినిమా చూడాలని కుటుంబ సమేతంగా వెళ్ళే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఈ 3,700 కోట్ల నష్టం నిర్మాతలకి ఎంత జరిగిందో తెలియదు, కానీ ప్రజలకు బాగా జరిగింది. ఎందుకంటే ప్రతి టికెట్ మీద కూడా 50 నుంచి 100 రూపాయలు పెంచడమే. కొత్త సినిమా వచ్చిందంటే టికెట్ రేటు పెరిగిద్ది. అదే పెద్ద పెద్ద హీరోలు అయితే 1,200, 1,500, 2,000 అమ్మినా కూడా ఎవడు అడిగేటోళ్ళు లేడు. దీన్ని గవర్నమెంటే సపోర్ట్ చేస్తూ ఉంది. మన దౌర్భాగ్యం ఇదే. గవర్నమెంట్ మీరు టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పి వాళ్ళు ఒక పక్కన పెట్టాల్సిన పుల్లలు పెడతానే ఉన్నారు, ఇంకో పక్క పెంచుకోమని వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇంతగా ఈ 3,700 కోట్ల భారం నిర్మాతల మీద పడిందో లేదో క్లారిటీ మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రజల మీద బాగా పడింది. ప్రజల మీద ప్రతి టికెట్ మీద మినిమం 500 నుంచి 1,000 రూపాయలు కూడా పెద్ద సినిమాలు అయితే. మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి. 1,500 నుంచి 2,000 టికెట్ ఆ రోజు. 5,000 పెట్టినా బ్లాక్లో టికెట్లు దొరకని పరిస్థితి కూడా ఉంది ఆ రోజు. 5,000కి దీని వెనక నిజంగా చెప్పాలంటే దీని వెనక చాలా కుట్ర ఉంది. అవి ఏ దేశాలు అందులో ఇన్వాల్వ్ అయినాయి అనేది ఖచ్చితంగా బయటికి తీయాలి. దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్ 5 ఏళ్లలో 700 సినిమాలు పైరసీ, ప్రధాన సూత్రధారుడు వేతనం 9 లక్షలు, 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ముఠా వెనక బెట్టింగ్ గేమింగ్ యాప్ మాఫియా, పోలీసులకు టాలీవుడ్ ఇండస్ట్రీ అభినందనలు. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీని వెనకాల బెట్టింగ్ గేమింగ్ యాప్ మాఫియా ఉన్నట్లు తేల్చారు. 2023లో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ మొత్తం 23,000 కోట్లు నష్టపోయింది. 2024లో టాలీవుడ్కు 3,700 కోట్లు నష్టం వాటిల్లింది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని పోలీసులు కమాండ్ కంట్రోల్లో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, క్రైమ్ అండ్ సెట్ అదనపు పోలీసుల కమిషనర్ విశ్వప్రసాద్, డీజీపీ సైబర్ క్రైమ్ కవితలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిలిం ఆఫ్ కామర్స్ వారు యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణిధర్ బాబు #సింగిల్ అలాగే హిట్ థర్డ్ ఏదైతే హిట్ త్రీ సంబంధించి కేసు సినిమాలు పైరసీ అయినట్టుగా ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జూన్ 30వ తేదీన ఏపీకి చెందిన జానా కిరణ్ కుమార్ ఏసీ టెక్నీషియన్ను అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడ ఏసీ టెక్నీషియన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ప్రతినిధి కుబేరా సినిమా పైరసీ అయ్యిందని ఫిర్యాదు చేశారు. దీని వెనుక తమిళనాడు కరూర్ జిల్లాకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ ఉన్నట్లు తెలిసింది. అతన్ని జూలైలో అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం పైరసీకి సంబంధించిన వ్యవహారం బయటపడింది. అతని అనుచరులు జానా కిరణ్ కుమార్, సుధాకరన్, హర్షలను అరెస్ట్ చేశారు. ఈ 2 ముఠాల వెనుక గేమింగ్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. అందరికన్నా ముందే చూడాలి. ఇంటర్నెట్ వరకు చదివిన బీహార్కు ఇంటర్ వరకు చదివిన బీహార్కు చెందిన అశ్విన్కు అందరికన్నా ముందే సినిమాలు చూడాలన్న కోరిక ఉండేది. దీంతో అతను యూట్యూబ్లో కోడింగ్, జావా, పైథాన్ వంటి కోర్సులు
నేర్చుకున్నాడు. దేశవ్యాప్తంగా 10,000 థియేటర్లో సినిమాలను ప్రదర్శించే క్యూబ్ యుఎఫ్ఓ మీడియా హౌస్లను సర్వర్లను టార్గెట్ చేశాడు. ఏపీకే ఫైల్స్ను ఆ సర్వర్కు పంపించి అందులో పనిచేసే ఉద్యోగుల సమాచారంతో పాటు పాస్వర్డ్, యూజర్ ఐడీలను సంపాదించాడు. రిలీజ్కు ముందే సర్వర్ల నుంచి సినిమాలను డౌన్లోడ్ చేసి అతను ఆ సినిమాను చూసి వాటిని టెలిగ్రామ్లో అప్లోడ్ చేసేవాడు. ఒక హెచ్డి క్వాలిటీ పైరసీ సినిమాకు $800 అంట. అంటే దాదాపు 7 లక్షలు ఒక సినిమాకి హెచ్డి క్వాలిటీ ఇస్తే. అంటే $800 ఒక సినిమా అమ్మాడు అతను. ఇప్పటి వరకు 120 హెచ్డి సినిమాలను హ్యాక్ చేసి అమ్మాడు. అశ్విన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు బీహార్ ప్రభుత్వ సర్వర్లను, ఇలా మన దేశంలోని కొన్ని వేల సర్వర్లను హ్యాక్ చేసి కొన్ని కోట్ల మంది సమాచారాన్ని అతని వద్ద పెట్టుకున్నాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసిన ఇప్పటి వరకు డబ్బులు కొట్టేయకపోవడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ ఖాతాలో $1,00,000 ఉండడంతో వాటిని ఫ్రీజ్ చేశారు. ఇప్పటిదాకా బ్యాంక్ సర్వర్లతో పాటు దాదాపు గవర్నమెంట్ సర్వర్లు అన్నీ కూడా హ్యాక్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వరే హ్యాక్ చేశాడు ఇతను. అంటే ఆలోచించాను, అంటే ఎంత టెక్నాలజీ అతను వాడుంటాడు. మళ్ళీ యూట్యూబ్ అతను ఇంటర్ చదివిండంట. అతను బీహార్కి చెందిన అశ్విన్ ఇంటర్ చదివిందంట. ఆయన యూట్యూబ్లో మొత్తం కోడింగ్కి సంబంధించి ఎలా హ్యాక్ చేయాలనేది కూడా పూర్తిగా అందులో నేర్చుకుని దాదాపు ఈ క్యూబు ఈఎఫ్ఓకి సంబంధించిన సర్వర్లని హ్యాక్ చేసి దాని ద్వారా హెచ్డి ప్రింట్లు డౌన్లోడ్ చేసిండంట మూవీలు. అతను ముందుగా చూసి దాన్ని $800 అమ్మిండంట. ఒక్క హెచ్డి క్వాలిటీ సినిమా దాదాపు 120 సినిమాలు అమ్మిండంట. ఇప్పటికి వచ్చి ఒక్క సినిమాకి 7 లక్షలు మన ఇండియా రూపాయల్లో. పోనీ అక్కడితో కాకుండా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన డేటా మొత్తం అతని దగ్గర పెట్టుకున్నాడు. మరి అది ఎవరికైనా అమ్మిండా లేదా అనేది ఇంకా తెలీదు. మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన డేటా అంటే కంప్లీట్ భారతదేశానికి సంబంధించిన ఉన్న అందరు వ్యక్తులకు సంబంధించిన డేటా అతని దగ్గర ఉంది ఇప్పుడు. మరి దాంతో ఎవరికైనా సమాచారం, ఈ సమాచారం అంతా కూడా ఎవరికైనా అమ్మిండా ఈ సినిమాల్లాగా అంటే చూడాలి. ఇక దీనికి సంబంధించి విచారణలో ఇవన్నీ తేలుతూ ఉంటాయి ఇవన్నీ. అలాగే దాదాపు బ్యాంక్ సర్వర్లు అన్నీ కూడా హ్యాక్ చేసిండు, కానీ డబ్బులు కొట్టలే. మరి దాని ప్లాన్ ఏందో ఇక్కడ క్లారిటీ లేదు. నెలకు 9 లక్షలు జీతం అంట. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ తన అనుచరులను సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షోకు పంపిస్తాడు. వారు ఖరీదైన ఫోన్లలో సినిమాలను రికార్డ్ చేసి టెలిగ్రామ్ యాప్ ద్వారా బెట్టింగ్, గేమింగ్ నిర్వాహకులకు పంపిస్తారు. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ నెలకు $10,000 అంటే 9 లక్షలు తీసుకుంటాడంట. తన అనుచరులకు ఒక్కో సినిమాకు $150 ఇస్తాడంట. 5 ఏళ్లలో 550కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. తనకు నెలకు $30,000 జీతం కావాలని డిమాండ్ చేసిన చాటింగ్ బయటపడింది. సిరిల్ రాజ్ వన్ తమిళ్ blasters.net, వన్ తమిళ్ మూవీ రూల్స్లో పైరసీ సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. ఆయనకు 4 Rabbit, రాజ్బెట్, పరిమ్యాచ్, 1x బెట్టింగ్, గేమింగ్ యాప్ల నిర్వాహకులు డబ్బులు చెల్లిస్తుంటారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా, ఎందుకంటే మనం ఒక లింక్ ఓపెన్ చేసామంటే ఏదైనా కానీ పైరసీ వీడియో డౌన్లోడ్ చేయడానికైనా కానీ ఈ మూవీ రూల్స్ కానీ లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, ఇవి మనం ఓపెన్ చేస్తే పైరసీ వీడియోలు సినిమాలు చూడడానికైనా కానీ సినిమా డౌన్లోడ్ చేయడానికి కానీ మన కంప్లీట్ డేటా మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి వెళ్తుంది. చూసారు ఈ టెక్నాలజీ. అతను దాదాపు 10 లక్షలు ఒక నెలకి అతని సంపాదన కేవలం ఈ మూవీలు వాళ్ళకి ఇచ్చినందుకే, బెట్టింగ్ యాప్ వాళ్ళకి ఈ మూవీలు ఇచ్చినందుకే నెలకి 10 లక్షల దాకా అతనికి ఇస్తున్నాడు.
బెట్టింగ్ మాఫియా పెద్ద స్కెచ్. బెట్టింగ్ గేమింగ్ యాప్లు పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తమ ప్రకటనలతో కలిపి ఆన్లైన్లో విడుదల చేస్తాయి. పైరసీ సినిమాలు చూస్తే వారికి ఈ ప్రకటనలు తరచూ దర్శనమిచ్చి వాటిపై ఆకర్షితులై వారు పంపే లింక్ క్లిక్ చేయడం ద్వారా పైరసీ సినిమా చూస్తే వారి సమాచారం వారికి చేరిపోతుంది. ఈ కేసు దర్యాప్తులో ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పూర్తి సమాచారం అందించిందని సివి ఆనంద్ తెలిపారు. ఈ ముఠా గుట్టును రట్టు చేసిన సైబర్ క్రైమ్ టీం ఇన్స్పెక్టర్ ఎస్ నరేష్, సతీష్ రెడ్డి, దిలీప్ కుమార్, మధుసూదన్ రావు, ఎస్ఐ సురేష్, మొహమ్మద్ గౌడ్, మణిపాల్ను అభినందించి రివార్డులు అందించారంట. విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు దాకా దాన్ని ప్రమోట్ చేశారో ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ సెట్ అవుతారు. సో నిన్న ఆల్రెడీ ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొత్తం 4 ఎమ్మెల్యేలు హాజరైన ప్రకాష్ గౌడ్, కాళే యాదవ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారించిన స్పీకర్ గెడ్డం ప్రసాద్. ఒక్కో ఎమ్మెల్యేకు గంట సమయం. పిటిషన్దారుల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో 4 సోమవారం స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదవ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించారు. ఒక్కో ఎమ్మెల్యేకు గంట సమయం అంట. ఇక వీళ్ళేమో కానీ నాకు తెలిసి అయితే ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే వస్తాయనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకా కేవలం విచారణ వరకే ఉన్నారు వీళ్ళు. కానీ కాకపోతే ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు ఓపెన్గా మనం మొదటి నుంచి చెప్తున్న మాట ఇదే. ఓపెన్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోలు ఉన్నవి ఇవన్నీ కూడా ఓపెన్గా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇవన్నీ కూడా విచారణలు ఇవన్నీ కూడా కేవలం దీన్ని కొనసాగించే ప్రక్రియ, అంటే ల్యాగ్ చేయడానికి తప్పితే మరేమి కాదు. స్పీకర్ కూడా తెలుసు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారో లేదా బీఆర్ఎస్లో ఉన్నారో అనేది స్పీకర్ కూడా తెలుసు, క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తానే ఉంటారు, వీళ్ళు ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇక మాట్లాడుతున్నాం చేస్తున్నామని. న్యాయవాదులతో హాజరైన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదవ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. సోమవారం ఉదయం 11 గంటల నుండి స్పీకర్ ఛాంబర్లో ట్రిబ్యునల్ 10వ షెడ్యూల్ కింద ఈ విచారణ కొనసాగింది. మొదట ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, 12 గంటలకు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదవ్, మధ్యాహ్నం 1 గంటకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ విచారించారు. ప్రధానంగా విచారణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పిటిషన్దారుల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాగా విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విధిస్తూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే
బులెటిన్ను విడుదల చేసింది. కాగా తనకు అందిన నోటీసులపై స్పీకర్కు నేడు తన వివరణ లేఖను చేయనున్నట్లు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపినట్లు సమాచారం. డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా సంజయ్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ అనంతరం అసెంబ్లీ ప్రాంగణం బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగంగా సారీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగ రహస్యమని మా ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు విచారణ ఇచ్చారని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారని, వారి మీద వారిని తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో బహిరంగంగా చేరారని, వారు పార్టీ మారినట్లు రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అందజేశామని తెలిపారు. సో ఏదేమైనా రాష్ట్రంలో అయితే ఎన్నికల సెగ కనపడతా ఉంది. ఇటు స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోయిన వెంటనే నాకు తెలిసినంత వరకు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు పక్కనే ఉన్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ 2 ఎన్నికలు వస్తాయన్నట్టుగా కరాఖండికి తెలుస్తూ ఉంది. ఈ విచారణ అనంతరం ఈ 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా కనపడతా ఉంది. సో మొత్తం కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు, ఒక 6 నెలల సంవత్సరం పాటు ఎన్నికల హీట్ అయితే క్లియర్గా కనపడతా ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా అంటే కోర్టులో కొన్ని ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఆల్రెడీ విచారణ ఉంది కాబట్టి దీని అనంతరం స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయా లేదని ఒక క్లారిటీ రాబోతూ ఉంది. కాకపోతే ఉప ఎన్నికలు కూడా రాబోతున్న సమయంలో మరి ఏ రకమైన డెసిజన్ తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కొంత కీలక అంశంగా మారుతూ ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ప్రభుత్వం నుంచి వస్తుంది అనేది. సో ఇవాళకి ప్రధాన వార్తలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.